మార్చ్ అంటే లాస్ట్ 2016 నుంచి 15 నుంచి చాలా మీటింగ్స్ అయినాయి రిగార్డింగ్ పర్సంటేజ్ సిస్టమ్ ఇన్ అవర్ సింగిల్ స్క్రీన్స్. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేటివి బంద్ అయిపోతున్నాయి. ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మంజు థియేటర్ బంద్ అయిపోయింది. మన ఏంటంటే అంబా బంద్ అయిపోయింది, మన గ్యాలక్సీ బంద్ అయింది, ప్లస్ మన ఈయన మనోహర్ గాంధీ ఏంది మన 6 థియేటర్స్ సుదర్శన్ సురేష్ సీతాఫల్ మండి బంద్ అయిపోయింది. సో ఆ బాధ దిక్కెళ్ళి 2016 నుంచి మేము కొట్లాడుతున్నాం. వీ వాంట్ పర్సంటేజ్ ఒకటి. ఇంకోటి ఏమైంది, మేము మొన్న తెలుగు ఫిలిం ఛాంబర్కి మేము సబ్జెక్ట్ ఇచ్చినాం. ఏమని, మాకు పర్సంటేజ్ చెయ్యండి. బంద్ అనేది మేము ఎప్పుడు అనలేదు. అది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మాకు వచ్చింది. ఈస్ట్ గోదావరిలో మాకు కూడా మీకు సపోర్ట్ చేయండి అది అంటే సరే అని కూర్చొని తెలుగు ఫిలిం ఛాంబర్లో మేము అందరం కలిసి మాట్లాడినాం. XYZ అది మేము తెలుగు ఫిలిం ఛాంబర్ వెళ్ళి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కానీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ కాడికి వెళ్ళి we did not give any letter to anyone that we are closing the theatres అని. Unnecessary some 2 producers and 2 directors made this issue. అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నది అని చెప్పి మేము థియేటర్స్ అన్నీ ఖాళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ 3 పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోట్. అంటే మేము ఎట్లా ఉండాలి? అన్నెసరీ సింగిల్ స్క్రీన్ని బ్లేమ్ చేస్తున్నారు. స్టార్డమ్ ఏడికేలు వచ్చిందండి హీరోలకు. స్టార్డమ్ ఏడికేలు వచ్చింది హీరోలకు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2 3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెమ్యునరేషన్. 10 లక్షలు ఒక రెమ్యునరేషన్ చేయగానే వానికి డైరెక్ట్ 30 లక్షలు. మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఎక్కడ పోతున్నానండి? సో అదే చెప్తున్నాం, మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు. టైం వస్తుంది, మేము మా థియేటర్ మాది, మా ప్రాపర్టీ, అది మేము ఏమైనా చేయగలుగుతాం. కానీ బంద్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము అని చెప్పి అన్నాము, పెట్టలేదని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. అంతే. థ్యాంక్ యూ.